49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఈ రోజుల్లో 1 కోటి రూపాయలు అనగానే చాలా మందికి అది జీవితాన్ని మార్చే పెద్ద మొత్తం అనిపిస్తుంది. బ్యాంక్ ఖాతాలో అంత డబ్బుంటే భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం ఉండదని చాలా మంది భావిస్తారు. ఇల్లు, కార్, పిల్లల చదువు, రిటైర్మెంట్ జీవితం వంటి అవసరాలు సులభంగా నెరవేరుతాయని ఊహిస్తారు. అయితే ఆలోచనలో చాలా మంది మిస్ చేసే ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను కనిపించకుండా నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటుంది. ద్రవ్యోల్బణం అంటే వస్తువుల ధరలు ప్రతి సంవత్సరం పెరగడం. నేడు ₹1,00,000 ఖర్చయ్యే కారు 10 ఏళ్ల తర్వాత 2 లక్షలు, 3 లక్షలు అయ్యే అవకాశం ఉంది. రోజువారీ ఖర్చులు, విద్యా ఫీజులు, వైద్య ఖర్చులు, ఇళ్ల ధరలు అన్నీ కాలక్రమేణా పెరుగుతాయి. ఈ పెరుగుదల వల్ల మన కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. అంటే నేడు 1 కోటి రూపాయలతో కొనగలిగే వస్తువులు, సేవలు భవిష్యత్తులో అదే మొత్తంతో కొనలేం. ప్రస్తుతం సగటు ద్రవ్యోల్బణ రేటు సుమారు 5% ఉంటుందని అనుకుందాం. ఈ రేటు నిరంతరం కొనసాగితే 14 సంవత్సరాల తర్వాత అంటే 2040 నాటికి 1 కోటి రూపాయల అసలు విలువ సుమారు 50 లక్షల రూపాయల సమానంగా మారిపోతుంది. సులభంగా చెప్పాలంటే 50 లక్షలతో కొనగలిగే వస్తువులే 2040లో 1 కోటి పెట్టినా మాత్రమే దొరుకుతాయి. ఈ లెక్క చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది ఆర్థిక గణాంకాల ఆధారంగా వచ్చిన నిజం. చాలా మంది భవిష్యత్తు భద్రత కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎంచుకుంటారు. ఇవి సురక్షితంగా కనిపిస్తాయి. సాధారణంగా 6.5% నుంచి 7% వరకు వడ్డీ లభిస్తుంది. కానీ ద్రవ్యోల్బణ రేటు 5% అంటే నిజమైన లాభం కేవలం 1.5% చుట్టూ మాత్రమే మిగులుతుంది. అంటే డబ్బు పెరుగుతున్నట్లు కనిపించినా కొనుగోలు శక్తి పెద్దగా పెరగదు. ఫిక్స్డ్ డిపాజిట్లు పరిమిత కాలం మాత్రమే ఉంటాయి. గడువు పూర్తయ్యాక మళ్లీ పెట్టుబడి పెట్టాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఒక దీర్ఘకాలిక పొదుపు పథకం. ఇందులో వడ్డీ రేట్లు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా మించిపోవడం కష్టమే. 2040 నాటికి 1 కోటి రూపాయలు సృష్టించాలంటే ప్రతి సంవత్సరం గరిష్టంగా అనుమతించే మొత్తం పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఇది సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కొంత భారంగా మారొచ్చు. ఉద్యోగులు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకంపై ఎక్కువ ఆధారపడతారు. ఇందులో ప్రస్తుతం 8% కంటే ఎక్కువ లభిస్తున్న దీర్ఘకాల ద్రవ్యోల్బణ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుంది. రిటైర్మెంట్ సమయానికి కోటి లక్ష్యం పెట్టుకుంటే నెల నెలా జమయ్యే మొత్తం కూడా గణనీయంగా ఉండాలి. జీతం పెరుగుదల, సంస్థ చెల్లించే వాటా వంటి అంశాలు సహాయపడినా సరైన ప్రణాళిక అవసరం. కేవలం సాంప్రదాయ పొదుపులకే పరిమితమైతే డబ్బు విలువ క్రమంగా తగ్గే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో సంపద పెంచాలంటే అధిక రాబడులు ఇచ్చే మార్గాలు పరిశీలించాలి. మ్యూచువల్ ఫండ్లు, షేర్ మార్కెట్ వంటి పెట్టుబడులు దీర్ఘకాలంలో 12 నుండి 15% వరకు సగటు రాబడి ఇవ్వగలవు. ఈ రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఉండే అవకాశం ఉంది. వీటిలో మార్కెట్ మార్పులు ఉంటాయి కాబట్టి సహనం, క్రమశిక్షణ అవసరం. అంతిమంగా చేస్తే నేడు కోటి రూపాయల చాలా పెద్ద మొత్తం అనిపించినా 2040 నాటికి అదే మొత్తం సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ విధానంలో ప్రతి నెలా పెట్టుబడి పెడితే సమయం, శక్తి మనకు అనుకూలంగా పనిచేస్తుంది. తెలివైన ప్రణాళిక, సరైన పెట్టుబడి ఎంపికలు, దీర్ఘకాల దృష్టి ఉంటేనే డబ్బు నిజమైన విలువ కాపాడుతుంది.